నమస్కారం. న్యాయ సేవా కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం చెక్ బౌన్సింగ్ కేసులు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 8వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కుకట్పల్లి కోర్టు రంగారెడ్డి జిల్లా శ్రీమతి ముమ్మతి భవానీ గారు, అలాగే న్యాయవాది ఎం మధుమోహన్ గౌడ్ గారు. వారిచే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. నమస్తే భవానీ గారు, అసలు చెక్ అంటే ఏంటి, చెక్ బుక్ ఎవరికి ఇస్తారు, దానికున్న ఇంపార్టెన్స్ ఏంటి? చెక్ బుక్ ఇవ్వడం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరికైతే అకౌంట్ ఉంటుందో వాళ్ళు చెక్కు అప్లై చేయొచ్చు అండి. అంటే చెక్ బుక్కు అప్లై చేయొచ్చు. చెక్ బుక్ వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే, మనం ఎవరికైనా చెక్ త్రూ ఇస్తే, అంటే చెక్ అంటే ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ మేడం. సో ఆ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ త్రూ మనం ఎవరికైనా ట్రాన్సాక్షన్స్ చేస్తే దాని వ్యాలిడిటీ ఉంటుందండి. అంటే వ్యాలిడిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను అకౌంట్ తీసుకున్న అతన్ని నన్ను డ్రాయర్ అంటారండి. అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారము అకౌంట్ ఉన్న అతన్ని డ్రాయర్ అంటారు. ఏ బ్యాంక్లో అయితే నేను అకౌంట్ తీసానో అతన్ని డ్రాయి బ్యాంక్ అంటారు. అంటే నేను ఎస్బీఐలో తీయచ్చు, ఐసిఐసిలో తీయచ్చు, యాక్సిస్ బ్యాంక్లో తీయచ్చు, ఏదన్నా కావచ్చు. సో అది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డ్రాయి బ్యాంక్. సో నేను ఎవరికైతే ఇచ్చానో, ఒకవేళ నేను మీకు చెక్ ఇచ్చాను అనుకోండి, మిమ్మల్ని పేయి అంటారండి. సో ప్రతి ఒక్క అకౌంట్ హోల్డర్, అంటే ఏ బ్యాంక్లోనైనా అకౌంట్ ఉండొచ్చు, అది ప్రైవేట్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ఎక్కడైనా అకౌంట్ ఉన్న వాళ్ళకి చెక్ బుక్ అప్లై చేసుకోవచ్చు. అంటే కొంతమందికి తెలియక మనకి ఎందుకు చెక్ బుక్స్ అనేటి ఓన్లీ బిజినెస్ పీపుల్స్కే ఇస్తారు, లేదంటే డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తారు, అలా ఏం లేదండి. అంటే నా అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే కూడా నేను చెక్ బుక్ అప్లై చేయొచ్చండి. చెక్ బుక్ అనేది ఎవ్రీ హోల్డర్కి అథారిటీ ఉంటుంది చెక్ బుక్ అప్లై చేసుకోవడానికి. సో అది మనం చెక్ బుక్ చేసుకోవచ్చండి. చెక్ బుక్ అనేది ఎలక్ట్రానిక్ ప్రాసెస్, అంటే ఎలక్ట్రానిక్ త్రూ. అక్కడ మన చెక్ బుక్లో మన అకౌంట్ నెంబర్ ఉంటుందండి. అకౌంట్ నెంబర్ ఉంటుంది, నా సిగ్నేచర్, అంటే నా సిగ్నేచర్ కాలం ఉంటుంది. ఆ సిగ్నేచర్ కాలంలో నేను ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉన్నారో అతను సిగ్నేచర్ చేసి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు, సో పేయి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు, ఒక ఆర్గనైజేషన్స్కి ఇవ్వాలనుకుంటున్నాడా, ఇండివిజువల్ వ్యక్తికి ఇవ్వాలనుకుంటున్నాడా, ఎలా ఇవ్వాలనుకుంటున్నాడు, దేని పర్పస్ ఇవ్వాలనుకుంటున్నాడు, దాని అమౌంట్ ఎంత ఇవ్వాలనుకుంటున్నాడు, దాని మీద డేట్ పర్టికులర్స్ అన్నీ ఉంటాయని అల్లి సైన్ చేసేసి, ఇప్పుడు మనం ఎస్బీఐ చెక్ ఇచ్చామనుకోండి, ఎస్బీఐ అకౌంట్ నుండి అమౌంట్ డ్రా కాపాడుతుందండి. సో దీన్ని మనం చెక్ అంటాము. ఇది ఎవరైనా తీసుకోవచ్చండి. దీనికి రూరల్ పీపుల్ అని కానీ, అర్బన్ పీపుల్ అని కానీ, బిజినెస్ పీపుల్ అని కానీ, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, ఎలాంటి సంబంధం లేదండి. ఈవెన్ థంబ్ ఇంప్రెషన్ చెక్ మీద పెడితే కూడా వ్యాలిడిటీ ఉంటుందండి. అంటే మనం అనుకుంటాం నాకు సిగ్నేచర్ పెట్టడం రాదే, ఊర్లలో ఎలా మరి నేను థంబ్ ఇంప్రెషన్ పెడితే చెల్తుందా అని. మనం అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే మన అకౌంట్ పర్టికులర్స్లలో వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటారు. అంటే నేను థంబ్ ఇంప్రెషన్ పెడతానా, లేకపోతే నాకు సంతకం చేయొచ్చా. సో థంబ్ ఇంప్రెషన్ ఉందనుకోండి, అదే రికార్డ్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు. సో మనం ఇచ్చే థంబ్ ఇంప్రెషన్ చెక్ మీద పెట్టినప్పుడు అది బ్యాంక్ వాళ్ళకు క్లారిఫై అయినప్పుడు మన చెక్ని రిలీజ్ చేస్తారండి. సో ఈ ప్రాసెస్లో చెక్ని ఎవరైనా తీసుకోవచ్చండి. అలాగే చెక్కుకున్న ప్రాముఖ్యత ఏంటండి? చెక్కు ప్రాముఖ్యత ఏంటంటే లీగాలిటీ ఉంటుందండి. ఇప్పుడు మీరు నాకు అప్పున్నారండి, మీరు నాకు అప్పున్నారు. సో ఏం చేస్తారు, నేను మిమ్మల్ని అడుగుతాను. అడిగినప్పుడు ఏం చేస్తారు, మీరు అప్పు కట్టడానికి అని చెప్పేసి 10,000 రూపాయలు మీరు నాకు ఇవ్వాలి. సో మీరు నాకు ఇచ్చారనుకోండి 10,000 రూపాయలు, మీ ఇంటికి వచ్చాను నన్ను రమ్మన్నారు, 9 గంటలకు రమ్మన్నారు, నేను వచ్చేసాను మీ ఇంటికి. మీరు ఏం చేశారు, మీ పర్సులో ఉన్న 10,000 రూపాయలు నాకు ఇచ్చారు, అప్పు అయిపోయిందండి అక్కడికి. బట్ నేనేం చేస్తాను, అబద్ధం ఆడచ్చు. ఏమని, నేను ఇవ్వలేదు, సో అండ్ సో పర్సన్ నాకు ఇవ్వలేదు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అడిగాను, బట్ ఆమె ఇవ్వలేదు అనొచ్చు. ఒకవేళ మీరు నాకు చెక్ ఇచ్చేసారనుకోండి, అప్పుడు ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది కదండి. అంటే మీ అకౌంట్లో నుండి అమౌంట్ కట్ అయింది అంటే, మీరు చెక్ ఇచ్చినప్పుడు మీ అకౌంట్లో నుండి 10,000 రూపాయలు కట్ అవుతాయి కదండి. ఆ అకౌంట్లో ఇచ్చిన డబ్బులు ఎవరి దగ్గర పడతాయి, నా అకౌంట్లో పడతాయి. సో నా అకౌంట్లో పడినప్పుడు నేను అబద్ధం ఆడాను అనుకోండి, మీరు కోర్టుకి వెళ్ళేసి చూపిస్తారు కదా. ఇఫ్ నాట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి, కోర్టుకి వెళ్ళలేదు, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, ఈ మేడం నాకు 10,000 ఇవ్వాలి, అప్పు ఇవ్వలేదు అని. అప్పుడు మీరు అంటారు, చూడండి నేను చెక్ ఇచ్చాను, ఈ చెక్ నెంబర్ నుండి ఇక్కడ నుండి ఈమె అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి, సో ఇక్కడ అథెంటికేషన్ ప్రూఫ్ ఉంది. సో అలాంటి లీగాలిటీ అనేది చెక్స్ నుండి వస్తుందండి. సో దాని గురించి అంటే సేఫ్టీ, అంటే మనము ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు, అంటే ఎక్కువ మోతాదులో డబ్బు కనుక ఒకరి నుండి ఒకరికి మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు చెక్స్ యూజ్ చేయడం వల్ల వ్యాలిడిటీ అనేది మనకి ఎక్కువ ఉంటుంది, సేఫ్టీ అనేది ఉంటుందండి ఇచ్చేవారికి. కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు. హలో. హలో నమస్తే అండి, చెప్పండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి మేడం. ఓకే. నాకు ఒక అతను లాస్ట్ ఇయర్ చెక్ ఇచ్చాడు మేడం. అది 2 చెక్కులు ఇచ్చాడు మేడం. నేను నాకేంటంటే అది 3 months వ్యాలిడిటీ ఉంటుంది కదా మేడం చెక్ ఇచ్చినప్పుడు.
అదేంటంటే అది అయిపోతుంది, నాకు పేమెంట్ చేయట్లేదు అంటే బ్యాంకులో వేస్తానంటే వద్దండి మనీ లేదని చెప్తా ఉన్నాడు ఆయన. అయితే తర్వాత ఇక 3 months టైం అయిపోతుంది అనేసి నేను వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు బ్యాంక్ లో వేసేయమంటే అది ఏమొచ్చిందంటే మేడం పేమెంట్ స్టాప్డ్ బై డ్రాయర్ అనేసి వచ్చింది మేడం. బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి మేడం నేను? ఆయన అడిగారా మీరు ఈ విషయం? నేను ఇలా చెక్ వేసానండి బ్యాంక్ లో, మరి ఇలా వేసాను చెప్పాను మేడం, వాళ్ళకు కూడా చెప్పాను. మరేమన్నారు? ఇక లేదండి ఇప్పుడు డబ్బులు లేవు, మాకు రావాల్సిన రాలేదు అనేసి అని చెప్తున్నారు. ఓకే ఓకే జడ్జి గారు. శ్రీనివాస్ గారు, మీకు చెక్ తారీఖు ఏమేశారండి వాళ్ళు? ఏ తారీఖు రోజు ఇచ్చారు మీకు చెక్? నాకు లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ ఆగస్టు 25th ఇచ్చారు మేడం. ఆగస్టు 25th ఇచ్చారు. మీరు ఏ రోజు వేశారు చెక్ అకౌంట్ లో? అక్టోబర్లో వేసాను మేడం నేను. అక్టోబర్లో వేశారు. సో అక్కడికి మీకు 2 నెలలు అండి. ఆగస్టు సెప్టెంబర్ అంటే అక్టోబర్ అంటే 2 నెలలు అయిపోయిందండి. అవును మేడం. 2 నెలల తర్వాత మీరు వేశారు. సో చెక్ రిటర్న్ మెమో వచ్చింది. ఏంటి స్టాప్ పేమెంటా అండి? పేమెంట్ స్టాప్డ్ బై డ్రాయర్ అని. అవును, డ్రాయర్ అని వచ్చింది. దాని తర్వాత మీరు ఏం చేశారండి? ఇప్పుడు మీరు అలా వచ్చిన తర్వాత ఏమైనా చేశారా? ఒక లాయర్ ని అప్రోచ్ అయితే ఇది కేసు వేసాం మేడం. వేస్తే ఏం చేశారంటే వాళ్ళు దానికి కూడా ఏం రెస్పాండ్ కాలేదు. అయితే నాకు 2 చెక్లు ఇచ్చినప్పుడు ఒక చెక్ పేమెంట్ ఇచ్చారు మేడం, రెండో చెక్ పేమెంట్ ఇవ్వట్లేదు. ఇంకా రెండో చెక్ మీద కూడా తారీఖు వేసిందా అండి? వేసింది మేడం. దీనికి సమాధానం అండి, ఒక్కసారి చెక్ మీద తారీఖు వేసి ఉంటే, అంటే మీరన్నా వేసి ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఎంటీగా కూడా వాళ్ళు సంతకాలు చేసి దాని మీద తారీఖు వేయకుండా కూడా ఇస్తారండి. వాళ్ళే వేశారు. ఒక నిమిషం అండి. వాళ్ళే తారీఖు వేస్తే మనకు ఆర్బీఐ రూల్స్ ప్రకారం, అంటే చట్టంలో మాత్రం 6 నెలలను ఉందండి. బట్ ఆర్బీఐ వచ్చేసి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు గైడ్ లైన్స్ అనేవి ఇస్తుంటుందండి, చెక్ బౌన్సింగ్ కేసులు కానివ్వండి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ విషయంలో. సో ఆ విధంగా ఇప్పుడు మనకు 3 నెలలు వ్యాలిడిటీ ఉంటుందండి. అంటే ఒక చెక్ మీద డేట్ ఉన్నప్పుడు ఆ డేట్ నుండి 3 నెలల లోపు మనము కన్సర్న్డ్ బ్యాంకులో వేయాల్సి ఉంటుందండి. అంటే మీ బ్యాంక్ ఉంది కదా, మీకు ఎక్కడో ఒక దగ్గర అకౌంట్ ఉంటుంది కదండి, ఆ అకౌంట్ ఉన్న బ్యాంక్లో మీరు 3 నెలల లోపు వేయాలండి. 3 నెలల లోపు మీరు వేశారు, మీరు చెప్పిన సమాధానం ప్రకారం మీరు 3 నెలల లోపు వేశారు. వేసిన తర్వాతనే అది చెక్ బౌన్స్ కేసు కాదండి. అంటే చెక్ బౌన్స్ కేసులో కొన్ని పద్ధతులు ఉంటాయి, అంటే ఏవేవి చేస్తే చెక్ బౌన్స్ అవుతుంది అని. తర్వాత మీకు చెక్ రిటర్న్ మేమో ఇచ్చారు కదా బ్యాంక్ వాళ్ళు, స్టాప్ పేమెంట్ చేశాడు అతను అని చెప్పేసి. అప్పుడు మీరు చెక్ రిటర్న్ అయినప్పటి నుండి వితిన్ 30 daysలో మీరు లీగల్ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుందండి. అంటే ఎవరైతే డిఫాల్ట్ అయ్యాడో అతనికి మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నాం. నువ్వు చెక్లో సఫిషియంట్ అమౌంట్ పెట్టుకోలేదు బాబు, అందుకనే డిఫాల్ట్ అయిందని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు చెక్ రిటర్న్ మేమో ఇచ్చారు, కాబట్టి నీకు 30 రోజుల అవకాశం, 30 రోజులలో మీరు నోటీస్ ఇచ్చేసి అతనికి 15 రోజుల అవకాశం ఇవ్వాల్సి ఉంటుందండి, అంటే పేమెంట్ చేయడానికి. అదంతా మీరు ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ 15 రోజులు అయిపోయిన తర్వాత మీరు 30 రోజులలో కేసు వేయాల్సి ఉంటుందండి. అలా మీరు వేశారా, మీ కౌన్సిల్తో పంపించారా మరి మాకు తెలియదు. అలా పంపిస్తేనే వ్యాలిడిటీ ఉంటుందండి. ఒకసారి కేసులో నెంబరింగ్ అవుతే మాత్రము కేసు స్టార్ట్ అవుతుందండి, కేసు నడుస్తుందండి వాళ్ళ మీద. మరో కాల్ తీసుకుందాం అండి. గుంటూరు నుంచి నరసింహారెడ్డి గారు. హలో 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 నమస్తే అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం, ఒక 5 months బ్యాక్ తెలిసిన అతనికి నేను ఒక 5 lakhs క్యాష్ ఇచ్చాను మేడం. ఓకే. తను నాకు 5 checks ఇచ్చాడు మేడం. బట్ దాంట్లో నా అకౌంట్ నెంబర్ కానీ డేట్స్ కానీ ఏం మెన్షన్ చేయలేదు, సిగ్నేచర్ చేసి ఇచ్చాడు. సో ఆ చెక్స్ నేను ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు మేడం, ఇన్ కేస్ తన అమౌంట్ కనుక ఇవ్వకపోతే? ఓకే మధు గారు. సార్, మీరు డేట్ వేసుకొని ఆ చెక్ని బ్యాంక్లో ప్రజెంట్ చేసుకోవచ్చండి. ఓకే. మీకు ఆ అమౌంట్ వాళ్ళు మీకు మీరు ప్రిస్క్రైబ్ చేసిన అమౌంట్ దాంట్లో మెన్షన్ చేసుకొని మీరు దాన్ని ప్రజెంట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ దాని తర్వాత కూడా అది రియలైజ్ అవ్వకపోతే, హానర్ అవ్వకపోతే, మీకు బౌన్స్ అయితే గనక మీకు చెక్ రిటర్న్ మెమో ఇస్తారండి. ఇన్ కేస్ ఆ డిఫాల్ట్ అయితే గనక ఆ చెక్ రిటర్న్ మెమోతో మీరు లీగల్ నోటీస్ పంపించి ఫర్దర్గా ఎన్ఐ యాక్ట్ ప్రకారం మీరు యాక్షన్ తీసుకోవచ్చండి, ఇన్ కేస్ ఆయన డిఫాల్ట్ అయితే. ఓకే సార్, ఒక చెక్ మీద 5 lakhs అమౌంట్ వేసి మనం రాసి బ్యాంక్ లో వేయచ్చా, లేకపోతే డిఫరెంట్ అమౌంట్ వేయాలా? వేయొచ్చండి, ఒక చెక్ పైన కూడా ప్రజెంట్ చేసుకోవచ్చు.
మీకు 5 చెక్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెసులుబాటు కలిగించడానికి కోసం మేబీ పలానా టైంలో ఇది వేసుకోమని చెప్పి మేబీ ఆయన ఇచ్చుండొచ్చు మీకు. మీరు ఒకసారి ఆయన సంప్రదించి మీరు 5 టైమ్స్ కూడా ప్రజెంట్ చేయొచ్చండి చెక్ని. 5 చెక్స్ని కూడా డిఫరెంట్ టైమ్స్లో కూడా ప్రజెంట్ చేయొచ్చు. ఎట్ ఏ టైం మీరు రాసుకున్నా కూడా ఒకే చెక్ పైన కూడా మీరు ప్రజెంట్ చేసి తీసుకోవచ్చు. ఓకే, మరొక కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి ప్రసాద్ గారు. హలో 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 ప్రసాద్ గారు, నమస్తే అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే. ఇది ఆల్రెడీ మేము చెక్ బౌన్స్ కేసు 2.5 years బ్యాక్ ఫైల్ చేశాను. 4 కోర్టులో ఫైల్ చేసామండి. ముందు నోటీసులు ఇచ్చాము, తర్వాత కోర్టులో కూడా ఫైల్ చేశానండి. మరి కరోనా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1.5 year నుంచి అది కీప్ ఆన్ వాయిదాలు పడతానండి. మన రీసెంట్ గా కూడా 15 days కూడా మళ్ళీ February 2nd వాయిదా పడిందండి. బాగా డిలే అయిపోయింది. అంటే ఆయన తీసుకున్నదేమో 1 month లో రిటర్న్ బ్యాక్ చేస్తానని తీసుకున్నారు. ఇప్పుడు 3 years ప్లస్ అయిపోయిందండి. ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, సెక్రటరీ ఎంప్లాయ్. ఆమె సరిగ్గా రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. ఆమె అంటే వాయిదాలు కూడా ఇప్పుడు ఫస్ట్ వాయిదా ఎప్పుడు వచ్చిందో తర్వాత ఎప్పుడు ఆమె వచ్చింది కూడా లేదండి. మీరు కేసు వేసి ఎన్ని రోజులు అయిందండి? అదే ఆల్మోస్ట్ 2 ప్లస్ అయిందండి. 2.5 years అయింది. 2.5 years అయింది. ఓకే జడ్జి గారు, దీంట్లో ఏంటంటే అండి, తను చెప్పేదాన్ని బట్టి కేసు రిజిస్టర్ అయిందండి. ఏమండి మీ కేసు రిజిస్టర్ అయిందండి, మీకు నెంబరింగ్ కూడా వచ్చింది కోర్టు నుండి. అది ఏ స్టేజ్లో ఉందండి? అంటే సమన్స్ స్టేజ్లో ఉందా? సమన్స్ సర్వ్ అయ్యాయా తనకి? ఇప్పుడు మీరు ఆమె టీచర్ అని వచ్చిందండి. ఒకటి మేడం, ఇప్పుడు జరిగిన మనకు తెలుసండి సిచ్యువేషన్, పాండమిక్ సిచ్యువేషన్ వల్ల దాదాపు ఫుల్ కోర్ట్స్ అనేటివి దాదాపు 2 సంవత్సరాల నుండి లేవండి. అంటే ఫిజికల్ హియరింగ్స్ లేవు, వర్చువల్గా నడుస్తున్నాయి. సో డేట్స్ అనేటివి యథావిధిగా వస్తూ ఉన్నాయి. అంటే ఒక వాయిదా నుండి ఇంకో వాయిదాకి అలా ఇవ్వడం జరుగుతుంది. దాని మాత్రాన మీ కేసు అక్కడ నుండి తీసేయడం అనేది ఏం లేదండి. మీ కేసు పెండింగ్లోనే ఉంది. మళ్ళీ తదుపరి ఇంకొక విషయం ఏంటంటే, ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, రేపటి నుండి అంటే 8వ తారీఖు నుండి వచ్చేసి హానరబుల్ హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేసిందండి. అన్ని కేసెస్ కూడా ఫిజికల్గా తీసుకోపని. అంటే ఇన్ని రోజులు ఏంటంటే ఫస్ట్ 20 కేసెస్ మాత్రమే పిలవండి, రిమైనింగ్ అన్ని కూడా డేట్స్ ఇచ్చేయండి. ఎందుకంటే ఎక్కువ మనుషులు గుమ్ముగూడారనుకోండి, కోర్టుల వ్యవస్థ ఎలా ఉంటుందో మీకు తెలుసు, విపరీతమైన జనం ఉంటారు. దానివల్ల స్ప్రెడ్డింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్న కారణంతో లిమిటెడ్ తీసుకోవడం గురించి రూల్స్ ఫ్రేమ్ చేశారు. అంటే పబ్లిక్కి కన్వీనియంట్ ఉండడానికి, వేరే దగ్గర నుండి రావడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే ఎవ్రీథింగ్ సిచ్యువేషన్ అనేది నార్మల్ సిచ్యువేషన్కి వచ్చేసింది. అన్ని ఆఫీసెస్ కూడా నడుస్తున్నాయి కాబట్టి కోర్టులు కూడా అన్ని ఫిజికల్గా నడవాలని ఎస్టర్డేనే మనకు హానరబుల్ హైకోర్టు గారు వాళ్ళు తీర్మానించబడిందండి. 8వ తారీఖు నుండి అన్ని కూడా ఫిజికల్గా నడుస్తాయండి. మీరు కోర్టుకి ఆల్రెడీ 1 week బ్రేక్, మళ్ళీ మాకు 3 months అంటే ఆల్మోస్ట్ February 2nd వాయిదా వేస్తారండి. అదే అండి, ఇప్పుడు మీరు February 2nd వాయిదా 2022 వేస్తే ఒకవేళ మీరు వెళ్ళేసి కోర్టు వారి ముందు అడ్వాన్స్మెంట్ పిటిషన్ వేసుకోవచ్చండి. ఇప్పుడు మాకు పొరపాటున ఇలా సెక్షన్లో ఇవ్వడం డేట్ వల్ల ఇలా పడిపోయిందండి, మేము కేసు నడుపుకుంటాము కాబట్టి మాకు అడ్వాన్స్మెంట్ చేయమంటే చేస్తారు. మళ్ళీ అడ్వాన్స్ చేసేసి మీరు అడ్వకేట్ గారిని, కౌన్సిల్ని కన్సల్ట్ కండి, వాళ్ళు వేస్తారు పిటిషన్. దానికి ఖర్చు కూడా ఏముండదండి, వైట్ పేపర్ మీద రాసి వేయచ్చు. అడ్వాన్స్మెంట్ పర్మిట్ చేశారనుకోండి, మీరు ఏ తారీఖు అడుగుతారో ఆ తారీఖు కోర్టు వారు బెంచ్ మీదకి తీసుకొస్తారు మీ కేసుని. మరో కాల్ తీసుకుందాం అండి. కడప నుంచి రాజా గారు. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, నేను ఒక అతనికి 2 lakhs ఇచ్చా మేడం. ఓకే. ఒక 2 years అయింది. తర్వాత అతను 2 years నుంచి మంత్లీ ఇస్తూ ఉన్నాడు. తర్వాత దాన్ని ఎత్తిరాపించాం బాండ్. ఎత్తిరాపించిన మరుసటి రోజు నుంచే 4 months 5 months అవుతాను. ఇంతవరకు ఏమి ఇంట్రెస్ట్ గానీ ఏమి ఇవ్వడంలా, అడిగితే పలకడంలా, ఏం చేయాలా అని కనుక్కున్నాను. వారు మీకు ఏమైనా చెక్స్ గానీ లేకపోతే ప్రామిసరీ నోట్ గానీ అలా దానికి సంబంధించి ఏమైనా ఇచ్చారండి? ఏమి ఇవ్వలేదు మేడం. బాండ్ రాపించుకున్నా, ఒక బాండ్ పేపర్ పైన ఇట్లా ఒక స్టాంప్ వేసి 1 rupee స్టాంప్ వేసి రాపించుకున్నా మేడం. సార్ ఇప్పుడు ప్రెసెంట్గా మీరు హలో సార్ సార్ మేడం చెప్పండి సార్. ఇప్పుడు మీరు ప్రెసెంట్గా ఆయన అప్రోచ్ అయ్యి చెక్స్ కానీ ప్రామిసరీ నోట్ కానీ తీసుకోవచ్చండి. బాండ్ రాపించుకున్నాను సార్. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్గా మీరు లీగల్గా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం
మీరు చెక్ ప్రామిసరీ నోటు తీసుకోవచ్చు, ఈ స్టేజ్లో కూడా తీసుకోవచ్చు మీరు. ఇన్ కేస్ ఆయన ఇవ్వను అంటే మీకు లెఫ్ట్ ఓవర్ ఆప్షన్ ఏంటంటే మీరు చీటింగ్ కేసు కూడా ఫైల్ చేయొచ్చు. కాకపోతే మనకు అమౌంట్ రికవర్ అవ్వాలి అంటే మాత్రం మీరు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం చెక్ బౌన్స్ కేసు వేస్తేనే మీకు అమౌంట్ రికవర్ అవుతుంది. సో మీరు ఆ ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నం చేస్తే మీరు లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు, మీ అమౌంట్ కూడా రాబట్టుకోవచ్చు. చెక్ ఇవ్వకపోతే సార్ చెప్తున్నాను కదండి, చెక్ ఇవ్వకపోతే 420 కింద పోలీస్ కంప్లైంట్ మీరు చేయొచ్చు, ఫిర్యాదు చేయొచ్చు పోలీస్ వారికి. ఎందుకంటే మీ దగ్గర డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంది కదా. సో దాన్ని బట్టి మీరు ఒక క్రిమినల్ కంప్లైంట్ రేజ్ చేయొచ్చు, పోలీస్ కేసు ఫైల్ చేయొచ్చు. మరో కాల్ తీసుకుందాం అండి. భద్రాచలం నుంచి సత్యనారాయణ గారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. జడ్జి గారికి నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు 2.5 లక్షలకి ఒకటి 2.5 లక్షలకు ఒకటి చెక్కులు ఇచ్చాను మేడం నేను ఒక అడ్వకేట్ గారికి. అయితే 5 లక్షల రూపాయలు తీసుకున్నాం మేము ఒక ల్యాండ్ గా తనఖా పెట్టి. ఓకే మేడం, అది మేము అనుకున్న టైంకి ఇవ్వలేక దాటిపోయింది. ఏమన్నా ప్రాబ్లం అవుతుందా మేడం తెలుసుకుందామని. ఓకే జడ్జి గారు, మీరు ఎవరికి ఇచ్చారండి? అంటే ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారు? మీరు అడ్వకేట్ గారి దగ్గర తీసుకున్నారా? అడ్వకేట్ గారి దగ్గర తీసుకున్నాను. తీసుకొని మీరు 5 లక్షల రూపాయలు షూరిటీగా ఇచ్చారు అతనికి, అవునా అండి? 2.5 లక్షలు చెక్ ఒకటి 2.5 లక్షలు చెక్ ఒకటి షూరిటీగా ఇచ్చాం. దాని మీద తారీఖు రాసారా? తారీఖు రాసి ఇచ్చారా? డేటు వేయలేదు మేడం. డేటు మనకు వచ్చిన తర్వాత డేట్ వేసుకోవటమే ఆ సార్ చెప్పిన సలహానే. అంటే వీటిని ఏమంటారంటే మేడం ఎంటీ చెక్స్ ఇవ్వడం. అంటే ఏమీ డేట్ ఇవ్వరండి. ఏమీ డేట్ ఇవ్వకుండా మనం ఎవరికైతే ఇస్తున్నామో చెక్ వాళ్ళకి ఫుల్ అథారిటీ ఇస్తున్నాం. అంటే చెక్ వ్యాలిడిటీ అనేది డేట్ వేసిన తర్వాత 3 నెలలే, కానీ డేట్ వేయనప్పుడు డేట్ వేసినాక 3 నెలలు వస్తుంది. సో ఇప్పుడు అతను చెప్పిన కాలర్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అడ్వకేట్ గారి దగ్గర 5 లక్షలు తీసుకొని నేను సెక్యూరిటీ పర్పస్ ఇచ్చాడు. ఆయన పెట్టిన పరిమితులు అతను కట్టలేకపోయాడు. సో ఇప్పుడు కట్టలేదు కాబట్టి ఆ అడ్వకేట్ గారు మీ మీద కేసు వేసే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి మీరు వీలైనంత త్వరలో అడ్వకేట్ గారిని అప్రోచ్ అయ్యి మీరు కేసు అంటే మీన్స్ మీరు ఇచ్చిన డబ్బులు కట్టేసి అతని దగ్గర నుండి చెక్కులు తీసుకుంటేనే మంచిదండి. అయితే మేడం చెప్పండి. మాకు పోలవరం ప్యాకేజీ అమౌంట్ ల్యాండ్ పర్పస్ గా పడిన తర్వాతే ఆయన డేట్ వేసుకొని చెక్ చేసుకోవటం. ఒప్పందం అట్లే ఉంది, అగ్రిమెంట్ అట్లే రాశాం మేడం. అంటే అగ్రిమెంట్ అంటే ఏం రాసుకున్నారు? అగ్రిమెంట్ అని ఎట్లా రాసుకున్నారు? పోలవరం భూ సర్వే ప్యాకేజీ ఎప్పుడైతే ప్రభుత్వం విడుదల చేస్తుందో ఆ విడుదల చేసిన మరుసటి రోజునే డేట్ వేసుకొని ఆ అమౌంట్ అతనికి డ్రా చేసి ఇవ్వటం. అలా మీరు అగ్రిమెంట్ రాసుకొని ఉంటే మాత్రము అగ్రిమెంట్ కూడా వ్యాలిడిటీ ఉంటుందండి, నో ప్రాబ్లము. అగ్రిమెంట్ తర్వాత తను వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అగ్రిమెంట్లో కనుక ఏమన్నా మీరు అది కాకుండా ఇప్పుడు మీరు చెప్పేది కాకుండా ఇంకా ఒక 6 నెలలను 3 నెలలను అలా మనం ఏమైనా ఉన్నాయో చూసుకోండి ఒకసారి. టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎలా ఉన్నాయో చూసుకోండి. మీరు చెప్పిన కండిషనే కనుక ఉంటే మాత్రము అప్పుడు అతను మీ అమౌంట్ వచ్చే వారికి కూడా తను వేసుకోవడానికి ఉండదండి, అర్హత ఉండదు. చూడండి ఒకసారి మీరు ఎవరన్నా అడ్వకేట్ని, అంటే ఇప్పుడు మీరు ఇచ్చింది కూడా అడ్వకేటే కాబట్టి వేరే అడ్వకేట్ని వేరే కౌన్సిల్ ఎవరినన్నా అప్రోచ్ అయ్యేసి ఆ అగ్రిమెంట్ ఒకసారి చదివించండి ఏముంది అందులో. ఎందుకంటే మనకు చాలా సర్వసాధారణంగా అందరికీ లీగల్ నాలెడ్జ్ అనేది ఉండదండి. డాక్యుమెంట్స్ అనేటి రైటింగ్ అనేది కంప్లీట్ వేరేగా ఉంటుంది. కాబట్టి మనము ఎవరైనా తెలిసిన వాళ్ళకి లా తెలిసిన వాళ్ళకి ఒక సీనియర్ అడ్వకేట్తో చదివించుకున్నారనుకోండి మీకు వివరంగా అర్థమవుతుంది అందులో ఏముంది అని. మరో కాల్ తీసుకుందామండి. కాళహస్తి నుంచి సుధా గారు. హలో సుధా గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. ఏమండి మీ సమస్య ఏంటో చెప్పండి. మేము ఒక 10 లక్షలు వేరే వాళ్ళకి ఇచ్చామండి, ఇంట్రెస్ట్ కి ఇవ్వలేదండి. అది మాకు బ్యాంకులో అంటే నాకు చదువు రాదండి, చదువు రాని దాని వల్ల తెలిసిన వాళ్ళనేసి వాళ్ళకి ఇచ్చాము. అది ఏమైందంటే వాళ్ళు తీసుకొని వాడుకొని ఇప్పుడు ఏమంటే చెక్ ఇస్తున్నాము, చెక్ పట్టుకో ఏం కాదు అనేసి అన్నారు. నమ్మకంగా చెక్కు చెల్లుతుందేమో అనేసి 10 లక్షలు నమ్మి చెక్కు తీసుకున్నానండి. ఇప్పుడు వాళ్ళు ఐపీ నోటీస్ అని ఒకటి పంపించేశారమ్మా. నాకు ఏం చేయాలో తెలియక, మాకైతే చదువు రాదు, మేము ఎవరి దగ్గరకన్నా వెళ్ళి లాయర్ దగ్గరికి మాట్లాడతామంటే ఏం మాట్లాడాలో కూడా తెలియక సైలెంట్ గా ఉండిపోయినామండి.
ఏదన్నా పేపర్ రాసుకున్నారా అమ్మా మీరు అమౌంట్? ఉన్నాయండి చిన్న బాండ్, మనం ఇంటి దగ్గర 10,000 20,000 తీసుకుంటాం కదండి, అలాంటి బాండ్ ఒకటి ఇచ్చిన 2 ఇచ్చిన అది ఒక చెక్ ఇచ్చారండి, దాని మీద వాళ్ళు సంతకం మాత్రం పెట్టి ఇచ్చారండి. ఓకే మధు గారు అమ్మా, చెప్పండి. ఆయన మీకు నోటీసులు పంపించారమ్మా ఐపీ పెట్టిన తర్వాత? పంపించారండి. ఇప్పుడు అదే తెలుసుకొని అలాంటి పేపర్లన్నీ పంపిస్తున్నారండి. అవి మాకు తెలియక తీసుకున్నాం ఏందో వచ్చినాయి అనేసి. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదమ్మా. దీంట్లో ఐపీ పెట్టినంత మాత్రాన కోర్టు వెంటనే ఇన్సాల్వెంట్ గా డిక్లేర్ చేయదు అతన్ని. అతని అసెట్స్ ఏమున్నాయి, అవన్నీ లయబిలిటీస్ ఏమున్నాయి అని చూసిన తర్వాతే అతన్ని ఇన్సాల్వెంట్ గా డిక్లేర్ చేస్తుంది. మీరు దీంట్లో కంగారు పడాల్సింది ఏమీ లేదు. కానీ అది నా పిల్లలు పెళ్లి కానీ దాచుకున్నానండి, ఆడ చీట్లు వేసి ఎత్తిపెట్టి ఒకటిగా వాళ్ళ పేరు మీద వేసి కడదామని ఇచ్చానండి, అది అలాగా మోసం చేసేసారండి. అదేనండి, ఇప్పుడు మీ దగ్గర చెక్కులు ఉన్నాయి కదా, ప్రజెంట్ చేశారా? అవి ఒకటి ఉండదండి. ప్రజెంట్ చేసినారా బ్యాంకులో? నేను ఎక్కడ చేయలేదండి, దాచేస్తున్నాం. డేట్ ఉందా దానిపైన? డేట్ ఉందమ్మా? డేట్ ఏ వేయలేదండి. అదేనమ్మా, మీరు దాన్ని డేట్ వేసుకుని చెక్ బ్యాంకులో ప్రజెంట్ చేసుకోండి, మీకు ఇబ్బంది ఏం లేదు. మీరు సేఫ్ సైడ్ లోనే ఉన్నారు. బ్యాంకులో ప్రజెంట్ చేసిన తర్వాత ఇన్ కేస్ చెక్ గనక బౌన్స్ అయితే అమ్మా, మీరు ఒక లీగల్ నోటీస్ పంపించాల్సింది ఉంటది ఆయనకి. పర్వాలేదమ్మా, మీకు లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ప్రతి కోర్టులో ఉంటుంది, మీ జిల్లాలో కూడా ఉంటుంది. మీ కోర్టులో మీరు వెళ్ళి అడిగితే మీకు దాని గురించి మీకు అవగాహన వస్తుంది, మీకు చెప్తారు. కోర్టులో ఫ్రీ లీగల్ ఎయిడ్ అని ఉంటుంది, మీరు అక్కడ వెళ్ళి అప్రోచ్ అయితే గనక మీకు వాళ్ళు సజెస్ట్ చేస్తారు, మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. 2-3 లక్షలు అవుతుంది అన్నారు. మేము చిన్న స్థలం అమ్మి దాని దగ్గర ఇచ్చి పెడితే అలాగ మోసం. లేదమ్మా, కంగారు పడాల్సింది ఏం లేదు. దీంట్లో మీరు ఆ చెక్ ని ప్రజెంట్ చేయండి. ప్రజెంట్ చేసిన తర్వాత బౌన్స్ అయితే గనక మీరు ఒక లీగల్ నోటీస్ పంపిస్తే వితిన్ 15 days ఆయన అమౌంట్ పే చేసే అవకాశం ఉంది మీకు. ఇన్ కేస్ పే చేయకపోతే మీరు లీగల్ నోటీస్ పంపించారు కాబట్టి ఒక 15 days ఆగిన తర్వాత ఒక 1 month టైం పీరియడ్లో మీరు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. ఇది కూడా మీరు ఖర్చు లేకుండా ఫ్రీ లీగల్ ఎయిడ్ అథారిటీ అని ఉంటుంది, మీరు అక్కడ అప్రోచ్ అయితే మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీ కేసు కూడా ₹1 ఖర్చు లేకుండా చేసి పెడతారు. దీని మీద అండి కొంచెం అవునమ్మా, మీరు కోర్టులో మీరు వెళ్తే మీకు కోర్టులో ఉంటుంది, వీళ్ళు అథారిటీ వాళ్ళు ఉంటారు, ఒక సపరేట్ సెక్షన్ ఉంటుంది వాళ్ళని, మీరు అక్కడ వెళ్ళి కలవచ్చు వాళ్ళని. దీని మీద ఒక వివరణ అండి. చాలా మంది ఏంటంటే ఇట్లాంటి ఇన్నోసెంట్ పర్సన్స్, ఇప్పుడు ఆమె ఇన్నోసెంట్, ఆమె చెప్పే మాటలను బట్టి ఆమెకు తెలియదు అసలు యాక్చువల్గా. ఏదో ₹10 కాగితమో రూపాయి కాగితమో ఏదో పెట్టేసి రాసుకుంటారు, దానికి వ్యాలిడిటీ ఉండదు. సో ఎప్పుడైనా మనం ఏంటంటే మనం ఈ కార్యక్రమాలు చేయడానికి కూడా, సేవా కార్యక్రమాలు, న్యాయ సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా అదే అండి. మనం ఏంటంటే తెలియని వాళ్ళకి చెప్పడం, తెలిసిన వాళ్ళకి చెప్పడం ఏమింది, చదివచ్చిన వాళ్ళు చదువుకుంటారు, తెలియకపోయినా ఇంటర్నెట్ ఉంది చేస్తారు. సో ఆ అమ్మాయికి తెలియక ₹10 లక్షలు ఇచ్చిందండి, దాచుకున్న డబ్బు అని, పెళ్లికని పెట్టుకున్నానని చెప్పేసి. ఇలాంటి వీక్ మైండెడ్ ఉన్న వాళ్ళని ఇలాంటి వాళ్ళు టార్గెట్ చేస్తారు, అంటే తీసుకునే వాళ్ళు కూడా. ఈ అమ్మాయికి ఏమీ తెలియదు, చెక్ ఇచ్చారు అని చెప్తుంది, మళ్ళీ ఐపీ పెట్టాడు అని చెప్పేసి నోటీస్ పంపించాడని. సో ఇది ఒక గేమ్ టైప్లో కూడా ఆడతారండి. అంటే చాలా మంది దగ్గర ఇలా ఇన్నోసెంట్ పర్సన్స్ దగ్గర తీసుకొని అతనికి రిక్వైర్డ్ అసెట్స్ లేకుండా, ఒకవేళ అతనికి 10 లక్షల అసెట్సే ఉన్నాయి, ₹1 కోటి అప్పుడు తీసుకుంటాడు, తీసుకొని ఇలా చేసి ఐపీ పెట్టడం చేస్తూ ఉంటాడు. ఈమెకు తనకు కనీసం ఆమె భయం ఏంటంటే, ఈవెన్ అడ్వకేట్ని అప్రోచ్ అయితే 1 lakh 2 lakhs ఎన్నో అవుతాయేమో, ఇంకా అది కూడా నేను పెట్టుకోలేను, ఆల్రెడీ నష్టపోయాను కాబట్టి ఇంకా నేను నష్టపోతాను అని చెప్పేసి ఆమెకు ఒక అపోహ ఉంది. ఇక్కడ ఏంటంటే లీగల్ నోటీస్ అనే దానికి అది అడ్వకేట్ త్రూ పంపించాలనేది ఏమీ లేదండి. ఇప్పుడు ఆమెకి ఇప్పుడు చెక్ కనుక రిటర్న్ అయ్యి వచ్చింది అనుకోండి, ఈవెన్ తను కూడా ఎవరైనా నాలెడ్జ్ ఉన్న, అంటే ఈ లీగల్ నోటీస్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం తనకి, ఏమని, మీకు నేను చెక్ రిటర్న్ అయింది బికాస్ ఆఫ్ ఇన్సఫిషియన్స్ ఫండ్ ఉండడం వల్ల, సో ఇప్పుడు నాకు ఆ డబ్బులు కట్టాలి మీరు 15 రోజులలో అని చెప్పేసి వాళ్ళకి ఒక అర్జీ పెడుతున్నాం మనం, వాళ్ళకి ఒక అవకాశాన్ని ఇస్తున్నాం. సో అది ఆమె కూడా
పంపించుకోవచ్చు. అంటే ఎవరన్నా వాళ్ళ దాంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా మనం లీగల్ నోటీస్ పంపించుకోవచ్చు. పంపించుకున్న తర్వాత ఇప్పుడు మధు గారు చెప్పినట్టు లీగల్ సర్వీస్ అథారిటీ అని మనకు ఒకటి ప్రొవైడ్ చేయబడిందండి. అంటే ఇలాంటి వాళ్ళకి అంటే స్తోమత లేదు, ఎవరికైతే డబ్బు పెట్టుకొని కోర్టులో కేసు ఫైల్, ఈవెన్ సివిల్ కేసు అయినా క్రిమినల్ కేసు అయినా వేసుకునే వాళ్ళకి స్తోమత లేని వాళ్ళ గురించి ఇప్పుడు అవకాశం కల్పించబడిందండి. ఇప్పుడు ఆమె ఏ గ్రామంలో ఉన్నా అక్కడ మండల్ అంటే ఉంటుంది కదండి, ఆమె ఊర్లో ఉంటే వాళ్ళకి మండల్ ఉంటుంది కదండి, డిస్టిక్ రావాలంటే దూరం అనుకున్నా మండల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ వాళ్ళలో కూడా ఒక సెల్ ఉంటుందండి ప్రత్యేకంగా. ఆ సెల్కి మనం వెళ్ళేసి వైట్ పేపర్ మీద నాకైతే ఏ లాంగ్వేజ్ వస్తుందో, నాకు తెలుగు రాదు, తప్పులు రాస్తాను, అదేం సంబంధం లేదు, నీకు వచ్చిన లాంగ్వేజ్లో నా పేరు ఇది, నాకు ఇంత నష్టం జరిగింది అంటే ఫార్మల్గా రాయాలని కూడా లేదండి. ఏదో 4 ముక్కలు వాళ్ళకి అర్థమయ్యే విధంగా రాసి ఇస్తే కూడా దాని మీద మళ్ళీ వాళ్ళు ప్రీ లిటిగేషన్ కేసు కింద రిజిస్టర్ చేసేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వెళ్ళేసి నోటీసెస్ పంపిస్తారు. ఇప్పుడు ఎవరైతే పర్సన్ ఉన్నారో ఐపీ పెడతారో అతనికి ఈ గవర్నమెంట్ డబ్బుతోని అంటే ఈవెన్ సమన్స్కి స్టాంపులు అవి కూడా పెట్టాల్సిన అవసరం లేదు, వీళ్ళే పంపిస్తారు. అట్లీస్ట్ ఆ నోటీస్ పోయినప్పుడైనా ఆయనకు భయం ఉంటుందిగా. సో అలా తర్వాత అది పంపించాక కూడా అతను ఏమీ చేయలేదనుకోండి, అప్పుడు మధు గారు అన్నట్టు లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ కూడా ఉంటారు, వాళ్ళని అప్రోచ్ అయితే ఫ్రీగా కూడా కేసెస్ రిజిస్టర్ చేయొచ్చండి. మరో కాల్ తీసుకుందాం అండి. మంగళగిరి నుంచి కోటేశ్వరరావు గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మంగళగిరి నుంచి మాట్లాడుతున్నా అండి. ఓకే అండి. మేము బందర్ అతనికి డబ్బులు ఇచ్చామండి. బందర్ వినిపిస్తుందండి, చెప్పండి. బందర్ అతనికి డబ్బులు ఇచ్చాము 8 లక్షలు. 8 లక్షలు ఇచ్చామండి. ఓకే అండి. వినపడతలేదండి. మాకు వినిపిస్తుందండి, మీరు చెప్పండి. 8 లక్షలు ఇచ్చాము. అయితే అతను ఇక్కడ మంగళగిరిలో వాళ్ళ బంధువుల ద్వారా మనం ఇచ్చాము. ఓకే. అయితే ఆయన ఏం చేశాడంటే 3 ట్రిప్పులుగా ఇచ్చాడు, ఇచ్చి మళ్ళీ తీసుకున్నాడు, మళ్ళీ ఇచ్చి మళ్ళీ తీసుకున్నాడు. ఆయన ల్యాబులకి మిషన్లు కొంటామని చెప్పి చెల్లులో ఫోటోలు పెట్టి చూపించి మాకు మొత్తం 29 మందికి అప్పులు చేశాడు. గుంటూరులో, మంగళగిరిలో, బందర్లో మొత్తం అప్పులు చేశాడు. 1,30,00,000 అప్పు చేశాడు మొత్తం. అయితే తండ్రి పేర ఆస్తి ఉంది, ఇతని పేర ఏమి లేదు, మ్యారేజ్ అయ్యింది ఒక ఆడపిల్ల ఆయనకి. అయితే ఇప్పుడు ఏమంటాడంటే మా దగ్గర లేవు అని చెప్పి 3 నెలలు అసలు మా మనిషి కనపడకుండా ముఖం చూపించకుండా ఐపీ నోటీస్ ఇచ్చాడు. కోర్టు నోటీస్, ఐపీ నోటీస్. అర్థమైందండి. ఈ 4 నోట్లు 4 చెక్కులు ఉన్నాయి మన దగ్గర, డేట్లు ఇలా వాటి మీద. అర్థమైందండి. దానికి మరి మేము కేసు వేద్దామని చెప్పి బందర్ వెళ్ళి బందర్లో ఎస్పీని కలిసాం. ఎస్పీని కలిస్తే ఎస్పీ గారేమో ఎస్ఐకి అప్పచెప్పాడు. ఆ ఎస్ఐ ఏమన్నారంటే ఇది కోర్టు నోటీస్ అండి, మేము కలెక్ట్ చేసుకుంటే ఇచ్చిన లాయర్ గెట్ లాయరు మళ్ళీ మా మీద యాక్షన్ తీసుకుంటారండి అని ఆయన కొంచెం మాట్లాడినట్టు మాట్లాడాడు ఎస్ఐ గారు. ఇటీవల ఆ తండ్రి గారు చనిపోయాడు ఓ 10 రోజుల కిందట. ఇప్పుడు ఒక్కడే కొడుకు, ఆయన 2 సంబంధాలు, ఈ సంబంధం కొడుకు, ఆ తొలి సంబంధానికి ఒక కొడుకు, 2 కూతుళ్ళు, మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళు డిసైడ్ అయ్యి వెళ్ళిపోయారు బయటికి. ఈ ఆస్తి తండ్రి పేరు మీద ఉంది, 2వ భార్య ఉంది, కొడుకు ఉన్నాడు. ఇప్పుడు కొడుకేమో ఇప్పుడు ల్యాబులు అయి పెట్టి బందర్లో నడుపుతున్నాడు. మాకు ఐపీ నోటీసులు పంపించి అందరు తీసుకున్నారు, నేను మాత్రం తీసుకోలేదండి. అర్థమైందండి మధు గారు. సార్ వాళ్ళు ఐపీ నోటీస్ పంపించినప్పుడు మీరు తీసుకోవాలి. తీసుకోవాలి సార్. తీసుకోవాలి. తీసుకొని మీరు ఏ కోర్టులో అయితే వాళ్ళు ఐపీ ఫైల్ చేశారో ఆ కోర్టులో మీరు కౌంటర్ దాఖలు చేయాలి. ఆయనకి పలానా జాగాలో ఆస్తులు ఉన్నాయి, ఆయనకు అసెట్స్ ఉన్నాయి అని చెప్పేసి మీరు ఒక కౌంటర్ ఫైల్ చేయాల్సింది ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆయన పలానా జాగాల్లో ఉన్నాయి ఆయనకి అసెట్స్ అని, ఉన్నాయి కదా, వాటి వివరాలు మీరు కోర్టు వారికి చెప్పాలి. చెప్పినప్పుడు ఈ ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది చెల్లదు. అండ్ మరొకటి, మీ దగ్గర చెక్లు ఉన్నాయి అంటున్నారు, ప్రామిసరీ నోట్స్ కూడా ఉన్నాయి అంటున్నారు కదా,
ఉన్నాయి డేట్లు లేవు. మీరు అది బ్యాంక్లో ప్రజెంట్ చేసుకోండి. ప్రజెంట్ చేసుకుంటే ఒకవేళ డిసానర్ అయితే కనుక మీరు చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఏరే వాళ్ళ పేరు మీద నేను వేయించేసానండి ఇప్పుడు ప్రెజెంట్. ఓకే ఓకే. చెక్కులు నోట్లు ఏరే వాళ్ళ పేరు మీద మనకి 8 లక్షలు ఇవ్వాలి, 9 లక్షలు ఇవ్వాలన్నట్టు వేయించానండి. ఓకే. అదేమో కేసు నడుస్తుంది. ఓకే ఓకే. ఆ విషయం ఏది తేలలా మాకు. మీరు కేసు ఫైల్ చేసినారంటే ఇంకా మీకు ఇదేమి ఐపీ వల్ల మీకు ఏమి బార్ కాదండి, మీరు ఫైల్ చేయకూడదు అనేది అయితే మీకు ఏం లేదు. మీకు రైట్ అయితే ఫోర్ఫిట్ అవ్వదు, మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఫైల్ చేశాను అంటున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా రిలీఫ్ దొరుకుతుందండి. అయితే ఇప్పుడు సారు మరి ఇప్పుడు ఆయన ఐపీ నోటీస్ ఇచ్చాడు కదా, నా దగ్గర ఏం లేదని. ఇప్పుడు ఆస్తుల మీద మనం వేరే వాళ్ళ చేత ఏపీఎస్ అండి కేసు. లేదండి, ఇప్పుడు మీకు నోటీసులు వచ్చినాయి కదా, అవునవును, ఆ నోటీసులకి మీరు కోర్టుకు అప్రోచ్ అయ్యి మీరు కౌంటర్ దాఖలా చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం చెక్ బౌన్సింగ్ కేసులు న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9 గంటల 30 నిమిషాలకు న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.